హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే నవల చదువుకుంటున్నాం కదా. రెండో భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఏం భాయ్, నే విన్న వార్త నిజమేనా? ఉస్మాన్ అడిగాడు. ఏం వార్త విన్నావు? కార్తికేయ అన్నాడు. మెయిన్ రోడ్లో బూట్ పాలిష్ చేస్తున్నావా? కార్తీక్ నవ్వాడు. అదేమీ గొప్ప పని అని నేను అనుకోవడం లేదు. తినడానికి తిండి లేదు, తొందరలో ఉద్యోగం దొరికే అవకాశం లేదు, అందుకని ఈ వృత్తి మొదలుపెట్టాను. అంతేగాని కథల్లో హీరో అయిపోదామని కాదు. ఆకలి తీరడం ముఖ్యం కదా. కానీ మరీ బూట్ పాలిష్ చెప్పానుగా, అదేమీ గొప్ప పని అనుకోవడం లేదని. బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించడం లాంటి పనులకి కాస్త ఆర్టు, కాస్త పెట్టుబడి కావాలి. దీనికైతే ఆ రెండూ అవసరం లేదు. నాకెందుకో నచ్చలేదు బాయ్. 2 ట్యూషన్లు చెప్పుకొని బ్రతకొచ్చుగా. ఇప్పించు, వెంటనే ఈ పాలిష్ పని మానేస్తాను. ఉస్మాన్ మాట్లాడలేదు. కార్తికేయ నవ్వుతూ అన్నాడు. చూసావా, అది కష్టమే. అందుకే ఉద్యోగం దొరికే వరకు ఈ పని చేయని. అన్నట్టు పద, నీకు చిన్న పార్టీ ఇస్తాను అని లేస్తూ, అందరూ మొదటి నెల జీతం, తొలి సంపాదన రాగానే ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తారు. మనది రోజువారీ సంపాదన కాబట్టి మొదటి రోజు జీతంతో నీకు రొట్టె కొని పెడతాను, సరేనా అంటూ నవ్వాడు. నువ్వింత ఆనందంగా ఎలా ఉండగలవు? ఈ రహస్యం నాకు చెప్పు భాయ్. హోటల్లో కూర్చున్నాక అడిగాడు ఉస్మాన్. కార్తీక్ నవ్వాడు. ప్రతిరోజు 1 కప్పు బూస్ట్ త్రాగండి, రోజంతా ఆరోగ్యంగా ఉండండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారుగా. ఆ విధంగా నన్ను ఇమ్మంటే డబ్బు పట్ల ఆశ వదులుకోండి, రోజంతా సంతోషంగా ఉండండి అంటాను. అయినా అది కూడా నిజం కాదులే. ఎందుకంటే వద్దులే, సిగ్గుపడ్డాడు కార్తికేయ. అరే చెప్పు భాయ్, ఏదైనా ఖరీదైన బూట్ పాలిష్ చేస్తూ నేను కలల్లోకి జారిపోతాను. నేను పాలిష్ చేస్తూ ఉండగా రోడ్డు మీద ఒక టొయోటా కారు కీచుమని బ్రేకుల చప్పుడుతో ఆగుతుంది. అందులోంచి మెరుపు తీగలాంటి అమ్మాయి దిగి సంభ్రమంగా దగ్గరకొచ్చి, మీరు రావు బహదూర్ గజపతిరావు గారి మనవడు కదూ అంటుంది. నా ఎదురుగా ఉన్న బూటుకాలు మనిషి మా ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నేను మనసులో గర్వపడుతూ పైకి వినయం ముసుకేసుకుని ఆనందానికి చిరునవ్వు తెర తొడిగి అవునండి అంటాను. ఆమె కారులో నన్ను ఎక్కించుకొని ఛాయ్ హోటల్కి తీసుకువెళుతుంది. టొయోటా కారులో ఛాయ్ హోటల్కా? మరి దేనికి? కలలు కనేటప్పుడు అయినా కాస్త మంచి బార్ గురించి ఊహించు బాయ్. మనకు తెలియని విషయాలను ఊహించడం ఎందుకులే ఉస్మాన్. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నేను ఊహించుకున్నప్పుడు కూడా డబ్బు గురించే ఆలోచిస్తున్నాను చూడు. దీని నుంచి ఎలాగైనా బయటపడాలి, అది సాధించగలగటం అంటే అంటూ చేతిలోకి పేపర్ తీసుకున్నాడు. వెయిటర్ ప్లేట్ తీసుకొచ్చి ఇద్దరి మధ్య పెట్టాడు. ఓ చేత్తో కేక్ తింటూ మరో చేత్తో పేపర్ చదువుతున్న కార్తికేయ అప్రయత్నంగా ఓహో ఈవిడేనా ఆ అమ్మాయి అన్నాడు. ఏ అమ్మాయి భాయ్? డాక్టర్ దగ్గర నా ఉద్యోగం పోగొట్టింది ఈ కళ్యాణే అనుకుంటా. ఇంతకాలం నువ్వేమనుకుంటావో అని అడగలేదు. ఎలా పోయింది నీ ఉద్యోగం? మా డాక్టర్ గారికి వచ్చిన ఫోన్ ఒకటి పొరపాటుగా నేను విని పేషెంట్ అనుకుని సలహా ఇచ్చాను. దాంతో పొద్దున్నే ఆవిడ మా డాక్టర్ని బెదిరించింది. ఆయన నా ఉద్యోగం తీసేశాడు. చిన్న ఫోన్ మాట్లాడినందుకే ఉద్యోగం తీసేయిస్తుందా? పదబాయ్, 4 దులిపేసి వద్దాం. ఆవిడ తీసేయించలేదు ఉస్మాన్, మా డాక్టరే బెదిరిపోయి నన్ను తొలగించాడు. బెదిరించడం మాత్రం సామాన్యమైన విషయమా? ఈ ఉస్మాన్కి మన బస్తీలో ఎంత పలుకుబడి ఉందో నీకు తెలియదు. 10 మంది జనాన్ని వేసుకుని వెళదాం పద. పోయిన ఉద్యోగం వచ్చేలా చేస్తాను. ఈ ఉస్మాన్ రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తాడు. ఏమనుకుంటుందా ఆవిడ? మహారాణి అనుకుంటుందా? కార్తికేయ తలెత్తాడు. అతడి కళ్ళు స్వచ్ఛంగా నవ్వుతున్నాయి. విశ్వాన్ని శాసించే వేదాంత భావం స్వరంలో పలుకుతుండగా అన్నాడు అతను. అవతల మనిషి విసుగుని తన సహనంతో, కోపాన్ని క్షమతో, బలహీనతని ప్రేమతో, తప్పుని నవ్వుతో ఎదుర్కొనే మనిషికి జీవితంలో విషాదం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలవు అని అడిగావుగా ఉస్మాన్. బహుశా ఇదే కారణమై ఉంటుంది. ఎక్కడైతే అసంతృప్తి ఉందో అక్కడ ఆనందం ఉండదు. అసంతృప్తి అనేది మనిషికి దేని వల్లనైనా రావచ్చు. అది తీరని కామం వల్ల కావచ్చు, తెగని క్రోధం వల్ల కావచ్చు. వాడిస్తే జీవితమంతా ఇక తృప్తే అనుకుంటాను. ఉస్మాన్ ఉద్విగ్నుడై ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు. కార్తీక్ కుర్చీలో నుంచి లేచి, అందువల్ల మన కళ్యాణి మీద కోపం వద్దు పద అన్నాడు. వాతావరణాన్ని తేలిక చేస్తూ ఇద్దరూ బయటకొచ్చారు. ఇరానీ హోటల్ ఎదురుగా గోడ మీద
క్రీస్తు సూక్తి పెయింట్ చేయబడి ఉంది. దాని అర్థం ఇలా ఉంది: ఇలా ఉండాలని నువ్వు అనుకుంటావు, నిన్నెలా ఉంచాలో దేవుడు నిర్దేశిస్తాడు. కూర్చోండి అన్నాడు పీటర్. కార్తికేయ ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. అతని వయసు 45 ఉంటుంది. పింక్ పాంథర్ సినిమాలో పీటర్ సెల్లర్లా ఉన్నాడు. మాటి మాటికి జుట్టు సర్దుకుంటున్నాడు. కార్తికేయ తన చేతిలో కాగితం అందించాడు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి అభ్యర్థుల లిస్టు తీసుకుని మేమే కాల్ లెటర్స్ పంపించాం. ఈ ఇంటర్వ్యూకి మీరు వచ్చారంటే మీకు ఉద్యోగం అవసరం ఉందన్నమాట అన్నాడు పీటర్. అవును సార్, చాలా ఉంది. మా సంస్థ స్కెపాక్ ఒక కొరియర్ సర్వీస్. దేశంలో ఎక్కడికైనా ఏ ప్రదేశానికైనా ఒక్క రోజులో ఉత్తరాలు ప్యాకెట్లు అందజేయడం మా స్పెషాలిటీ. కార్తికేయ వింటున్నాడు. హైదరాబాదు నుంచి చిరుగావుకి ఒకళ్ళు ఒక వస్తువు పంపుతారు. ఒక్క రోజులో అది అక్కడికి చేరాలి. మన కస్టమర్లు డబ్బుకు వెనుకాడరు. మనం దాన్ని ఎంత తొందరగా అందజేయగలమా అని చూస్తారు. విమానంలో ఢిల్లీ పంపుతాం, అక్కడి నుండి లక్నో, తర్వాత ట్రైన్లో బందర్హట్, అక్కడి నుండి బస్సులో చిరుగావ్. ఇదంతా ఆగమేఘాల మీద జరగాలి. చెప్పండి కార్తీక్, ఈ ఉద్యోగం ప్రతిభావంతంగా చేయగలనని మీకు నమ్మకం ఉందా? తప్పకుండా చేయగలను సార్. గుడ్, అయితే ఈరోజే ఉద్యోగంలో చేరిపోండి. కార్తికేయకి ఆశ్చర్యం వేసింది. అంత తొందరగా ఉద్యోగం దొరకడం ఈ రోజుల్లో 8వ వింత. ఇక మీ జీతం అన్నాడు పీటర్. ప్రస్తుతానికి మీకు 3000. 6 నెలల ప్రొఫెషన్ పూర్తి అవ్వగానే 5000 వస్తుంది. కార్తికేయ సంభ్రమంతో ఊపిరి బిగబట్టాడు. మీరు లైన్ మీద వెళితే దారి ఖర్చులు పోను మిగతాదంతా కలుపుకుంటే నెలకు 10,000 దాకా మిగులుతుంది మిస్టర్ కార్తీక్. కార్తికేయ బలంగా ఊపిరి వదిలాడు. 10,000? ఇది కళ నిజమా? రేపొచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకువెళ్ళండి. కార్తికేయ లేచి 2 చేతులతో నమస్కారం చేశాడు. అతని కళ్ళల్లో కన్నీటి పొర మసగ్గా కదలాడింది. చాలా థ్యాంక్స్ సార్. నా కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఆకలితో ఎడారిలో తిరుగుతున్న వాడికి పంచభక్ష పరమాన్నాలు ఒక్కసారిగా దొరికినట్లుగా ఉంది అని అక్కడి నుండి కదిలాడు. అతను వెళ్ళగానే పీటర్ ఫోన్ చేసి ప్రతాపరెడ్డితో మాట్లాడాడు. మీరు చెప్పినట్టే చేశాను సార్. రేపు వచ్చి అతను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాడు. అతను అది తీసుకోగానే ఆ ఆఫీస్ ఖాళీ చేసేయండి. మళ్ళీ ఎంక్వైరీ చేసినా ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరో అతనికి తెలియకూడదు అన్నాడు ప్రతాపరెడ్డి. అలాగే సార్ అని ఫోన్ పెట్టేశాడు పీటర్. ప్రతాపరెడ్డి శ్రీకళ్యాణికి ఫోన్ చేశాడు. తను సాధించిన విజయం గురించి చెప్పుకోవాలని అతడి మనసు ఉవ్వెళ్ళూరుతుంది. ఈ సమయానికి శ్రీకళ్యాణి సత్యం గురించి ఆలోచిస్తుంది. ఆమె మనసు చికాగ్గా ఉంది. దానికి కారణం ఆ రోజు మధ్యాహ్నం సత్యాన్ని ఒక 5 నక్షత్రాల హోటల్లో చూడటం. అతడిని ఒక అమ్మాయితో పాటు చూసింది. ఆమెను అతడు గమనించలేదు. ఒక ఫ్రెండ్కి ఒక ఖరీదైన బహుమతి ఇస్తున్నాడు. దాని పట్ల ఆమెకేమీ అభ్యంతరం లేదు. కానీ అతడి రాబడికి అంత ఖరీదైన హోటల్కి రావడం, స్నేహితురాలికి అంత ఖరీదైన బహుమతి ఇవ్వడం కళ్యాణికి ఎందుకో అనుమానం కలిగించింది. సత్యానికి బయట రాబడి ఇంకేమీ లేదని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఆమె ఆ విసుగులో ఉండగా ప్రతాపరెడ్డి నుండి ఫోన్ వచ్చింది. హలో అంటూ అట్నుంచి శ్రీకళ్యాణి కంఠం వినపడగానే, మీరు చెప్పినట్లే కార్తికేయకు ఉద్యోగం ఇచ్చాం, రేపే వచ్చి జాయిన్ అవుతున్నాడు అన్నాడు. కార్తికేయ ఎవరు? ప్రతాపరెడ్డి గతుక్కుమన్నాడు. ఒక్కసారిగా అతడి ఆనందం మీద నీళ్లు జల్లినట్లయింది. నువ్వు చెప్పావుగా అమ్మాయి, ఆ డాక్టర్ దగ్గర అసిస్టెంట్. ఓహో అతనా? అవును, అతనికి తగిన పాఠం చెప్పమన్నాను. అదే అందులో మొదటి భాగంగా అతనికి ఉద్యోగం ఇచ్చాం. ఏం చేయాలో మొత్తం చెప్పాగా, అది చేసి చెప్పండి చాలు. ఎప్పటికప్పుడు నాకు రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ పెట్టేసింది. శ్రీకళ్యాణి అంత గొప్ప పారిశ్రామికవేత్త ఎలా అయిందో అతనికి ఇప్పుడు అర్థమైంది. ఆ కుర్రాడి మీద కక్ష తీర్చుకునే వరకు ప్రతి నిమిషము తనకు ఫోన్ చేసి మాట్లాడింది. ఆ విషయం గుర్తు చేసింది. ఒకసారి ఆ బాధ్యత తీసుకోగానే పేరుతో సహా ఆ విషయం పూర్తిగా మర్చిపోయింది. కేవలం చివరి రిజల్ట్ చెప్పమని ఫోన్ పెట్టేసింది. అనవసరమైన విషయాలు అనవసరంగా బుర్రలో నింపుకోకుండా ఎప్పటికప్పుడు వదిలేసి మెదడుని ఫ్రెష్గా ఉంచుకోవడం మంచి బిజినెస్ మ్యాన్ లక్షణం. తనకెప్పుడు వస్తుందో అది. ప్రతాపరెడ్డి క్రూరంగా తలగొక్కున్నాడు. అతడికి 4 ఆడపిల్లలు, 2 మగవాళ్ళు. మొత్తం 6గురికి పెళ్ళిళ్ళు చెయ్యాలి. పెద్దోడు అమెరికా వెళ్తానంటాడు. రాబోయే 2 సంవత్సరాల్లో కనీసం 10 లక్షలు ఖర్చు ఉంది. ఎలా? పేరుకు మాత్రమే గొప్ప
సెగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ అంత లాభసాటిగా లేదు. శ్రీ కళ్యాణి లాంటి కస్టమర్లు ఒకరిద్దరు ఉండబట్టి ఏదో నడుస్తుంది. కానీ లేకపోతే భారతదేశంలో అలాంటి డిటెక్టివ్ ఏజెన్సీలకు వ్యాపారం ఎక్కడుంది? ఏదో ఒకటి చేసి 10 లక్షలు సంపాదించాలి. ఏం చేయగలడు తను? అతడు ఆలోచిస్తున్నాడు. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ సాయంత్రం మనం బయలుదేరుతున్నాం అన్నాడు పీటర్. ఎక్కడికి సార్? కార్తికేయ అడిగాడు. రాజస్థానా? ఇంకో 3 గంటల్లోనా? విస్తుపోతూ అన్నాడు కార్తీక్. మనకంతంత జీతాలు ఇస్తున్నది ఎందుకు? ఏ క్షణం అవసరం వస్తే ఆ క్షణం బయలుదేరాలి. అబ్బే, ఊరికే అడిగాను సార్. నాదేముంది, తాడు బొంగరం లేనివాడిని. ఎప్పుడంటే అప్పుడే. ఆ సాయంత్రం ఇద్దరూ బయలుదేరాక పీటర్ చెప్పాడు, జోధ్పూర్లో కాస్త పని ఉంది. అక్కడి నుంచి ఇద్దరం జైసల్మీర్ వెళదాం. రాజమండ్రి దగ్గర విడిపోతాం. నువ్వు ఈ కవరు రాణిమట్లో ఇవ్వాలి. నేను ఈ పెట్టె లక్ష్మణ్పూర్లో ఇచ్చి వస్తాను. ఇద్దరం తిరిగి రాజమండ్రి దగ్గర కలుసుకుంటాం. అర్థమైందా? కార్తికేయ తల ఊపాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. అంత దూరం వెళ్ళినవాడు తనే 2 ఇచ్చి రావచ్చుగా, ఇంత ఖర్చు దేనికి అనుకున్నాడు. అయినా పైకేమీ చెప్పలేదు. జోధ్పూర్ చేరుకునేసరికి రాత్రి 10:30 అయింది. వెంటనే జైసల్మీర్ ట్రైన్ ఎక్కారు. ఆంధ్రాలో లాగా ప్రతి 5 కిలోమీటర్లకి ఒక ఊరు ఉండదక్కడ. ఒకసారి ఊరు దాటితే అన్ని మైదానాలు, ఇసుక పర్రలు. మళ్ళీ ఎప్పటికో ఇంకో స్టేషన్ వచ్చేది. పొద్దున 11ంటికి ట్రైన్ జైసల్మీర్ చేరింది. థార్ ఎడారి ప్రారంభంలో ఉంది జైసల్మీర్. అక్కడి నుంచి బస్ మీద రాజ్మండ్ వెళ్ళారు. అదో 3 గంటల ప్రయాణం. అంతా దుమ్ము ధూళి. బస్సు బయలుదేరిన అరగంటకి ఎడారి మొదలైంది. ఎటు చూసినా ఇసుక, మధ్యలో చిన్న చిన్న గడ్డి తుప్పలు. మిలిటరీ హడావుడి మాత్రం బాగా ఉంది. ఆ ఎడారి ప్రాంతపు కచ్ సరిహద్దుల నుంచే పాకిస్తానీ టెర్రరిస్టులు ప్రవేశించేది. రాజమండ్రి చేరేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఒకవైపు ఎడారి ఎండ, మరోవైపు సుదీర్ఘమైన ప్రయాణం చేసిన అలసట. అలవాటు లేకపోవటం వల్ల ఇసుక ముక్కులోకి దూరి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంతెంత జీతాలు ఎందుకు ఇస్తారో అర్థమైందిగా. బస్సు దిగుతూనే అన్నాడు పీటర్. ఇందులో 10వ వంతు జీతానికి దీనికి 10 రెట్లు కష్టపడే వాళ్ళున్నారు మన దేశంలో అందామనుకున్నాడు కార్తికేయ. అనలేదు. పీటర్ అన్నాడు, ఇక్కడి నుంచి నీకోసం ఒక ఒంటె మాట్లాడతాను. వెళ్ళి ఆ ఉత్తరం ఇచ్చి వచ్చేయి. నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా? లేవు. ఇదిగో ఈ 5 రూపాయలు ఉంచు. ఒంటె ఖర్చు అది నేను ఇచ్చేశాను. నువ్వేమీ ఇవ్వనవసరం లేదు. దాదాపు 2 గంటల ప్రయాణం. రాను పోను 5 గంటలుంటుంది. వచ్చి మళ్ళీ ఇక్కడే నిలబడు. ఇద్దరం వెనక్కి వెళ్ళిపోదాం. నేను లక్ష్మణ్పూర్కి వెళ్ళాలి. ఇదిగో నా బస్సు రెడీగా ఉంది. బస్సు హారన్ మోగింది. అసలు నేను నీతో వద్దామనుకున్నాను. ఒంటె ప్రయాణం అంటే నాకు సరదాయే. కానీ లక్ష్మణ్పూర్లో ఈ 1,00,000 రూపాయలు క్యాష్ ఇవ్వకపోతే మన కస్టమర్ కొంపలు అంటుకుంటాయి. సరిగ్గా 5 గంటల తరువాత ఇక్కడ కలుసుకుందాం, సరేనా? బస్ హారన్ చివరిసారి మోగింది. పీటర్ హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కేశాడు. దుమ్ము రేపుకుంటూ బస్సు వెళ్ళిపోయింది. కార్తికేయ దగ్గరికి ఒంటెవాడు వచ్చి చలేంగే క్యాసాబ్ అన్నాడు. వెళదాం అన్నట్లుగా కార్తికేయ తల ఊపాడు. పశ్చిమ రాజస్థాన్ బస్సు రూట్లో చివరి ఊరు. అక్కడి నుంచి అంతా ఇసుకే. ఒంటి మీద దాదాపు 2 గంటల ప్రయాణం. రాణిమఠ్ అంటే దాదాపు 50 ఇళ్ళుంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఆ మాత్రం గడప ఉంటే అది పల్లెటూరే. కార్తికేయ ఈ ప్రయాణం అద్భుతంగా ఉందనుకున్నాడు. కొన్ని మనం ఊహించలేం. నిన్నటి వరకు నిరుద్యోగి, ఈరోజు ఇక్కడ ఒంటి మీద. స్కైపాక్ వ్యాపార ప్రకటన గుర్తొచ్చింది అతనికి. నీళ్లల్లో ఉన్నా, అగ్నిలో ఉన్నా, చైనా గోడ మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ ప్యాకెట్ మీకు అందజేస్తాం అనే కొరియర్ సర్వీస్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. అది చుట్టూ సముద్రం లాంటి ఇసుక. దూరంగా అక్కడక్కడ నీటి కుంటలున్నట్లు భ్రాంతి. ఎండమావుల గురించి పుస్తకాల్లో చదువుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం వింతైన అనుభూతి. ఒంటె కదులుతుంటే శరీరం ఎగిరెగిరి పడుతుంది. ముందు కూర్చున్న మావటి హుషారు చేస్తున్నాడు. ఒంటె పరిగెడుతుంది. కార్తికేయకి దాని మీద కూర్చోవడం కష్టంగా ఉంది. ఎంతో అనుభవం ఉంటే గానీ ఒంటె ప్రయాణం కష్టం. దాదాపు 2 గంటలకు వాళ్ళు రాణిమఠ్ చేరుకున్నారు. కార్తికేయ చేతిలో కవర్ అడ్రస్ వైపు చూశాడు. హ్యాండ్ ఓవర్ టు హోటల్ అశోక రాణిమఠ్ అని ఉంది. ఒక చిన్న కొట్టు దగ్గర ఆగి హిందీలో హోటల్ అశోక ఎక్కడా అని అడిగాడు. మొత్తం ఊరంతటికి అదే కొట్టులా ఉంది. ఒకవైపు కూరగాయలు, మరోవైపు టీ బాయిలరు, మూలన కిరాణా వస్తువులు ఉన్నాయి.
ఏమిటి అన్నాడు కొట్టువాడు అర్థం కానట్టు. హోటల్ అశోక పిచ్చివాడిని చూసినట్టు కార్తికేయని చూసి, హోటల్ ఉండేంత పెద్ద ఊర్లా కనపడుతుందా ఇది అన్నాడు హిందీలో. కార్తికేయకి ఆ మాట నిజమే అనిపించింది. లంబాడి గుడిసెల్లాంటి ఓ 25 ఉన్నాయి. ఆ కొట్టువాడు మళ్ళీ అన్నాడు, ఇదిగో టీ కొట్టు, కూరగాయలు, కిరాణా అన్నీ కలిపి మొత్తం నాకెంత వస్తుందో తెలుసా? రోజుకు 10 రూపాయలు. ఇక్కడ హోటలా అంటూ నవ్వాడు. ఇంతలో వెనక నుంచి ఒంటివాడు వచ్చి, సాబ్ నా డబ్బులు అన్నాడు. వెళ్ళాకిస్తానన్నానుగా అన్నాడు కార్తికేయ. లేదు సాబ్, ఇదే మా ఊరు. దొర ఇక్కడి వరకే మాట్లాడాడు. కార్తికేయకు మొదటిసారి అనుమానం వచ్చింది. ఎంత అడిగాడు. 5 రూపాయలు సాబ్. రాజస్థాన్లో ఒంటి ప్రయాణం చాలా చౌక. కానీ ఆ సంగతి ఆలోచించడం లేదు కార్తికేయ. జేబులో పైసా లేకుండా వెనక్కి రాజ్మండ్ చేరుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. కార్తికేయ నిస్సహాయంగా చేతిలో ఉన్న కవర్ వైపు చూశాడు. ఈ తండాలో హోటల్ గురించి ఇక వెతకడం తన మూర్ఖత్వాన్ని సూచిస్తుంది. అది అనవసరం. ఇంతకీ ఇప్పుడు ఎలా వెనక్కి వెళ్ళడం? హోటల్లో అందజేయవలసిన కవర్ అతికించలేదు. తెరచి ఉండటం చూసి లోపల నుంచి కాగితం తీశాడు. అందమైన అక్షరాలు. అందులో ఒకే ఒక వాక్యం, ఇంకెప్పుడు ఆడాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చెయ్యగానే రెచ్చిపోయి మాట్లాడక అని ఉంది. ఆ మాటల వెనుక నేనెవరో తెలుసుకోలేవు అన్న అర్థం ఉంది. చూసావా ఎంత గ్రాండ్గా నీకు పాఠం చెప్పానో అన్న గర్వంతో కూడిన చిరునవ్వు ఉంది. చేతిలో నయా పైసా లేకుండా దేశపు ఈ మూల నుంచి ఆ మూలకి ఎలా వెళ్తాడు? అందులోనూ రైలు ప్రయాణం కూడా కాదు, ఒంటె, బస్సు వగైరాలు. ఎక్కడక్కడ డబ్బు ముందు ఇవ్వాలి. సాయంకాలం 5:30 అయింది. ఎడారి మీద చీకటి పరుచుకుంటుంది. ఎడారి ప్రాంతాల్లో సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. కనీసం కంబళైనా లేకపోతే రాత్రి ఉండడం దాదాపు అసంభవం. బయలుదేరడం కూడా అసంభవమే. జేబులో పైసా లేకుండా రాణిమఠ్ నుంచి రాజ్మండ్, జైసల్మేర్, జోధ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఎలా? కార్తికేయ నిస్త్రాణగా టీ కొట్టు ముందున్న బల్ల మీద కూలబడ్డాడు. తనకి చిన్న పాఠం చెప్పడం కోసం ఒకరు ఎంత ఖర్చు చేశారంటే అతనికి ఆశ్చర్యంగా ఉంది. మోసగింపబడడాన్ని ఆవిడ ఎంత సీరియస్గా తీసుకుంటుందో, మనుషుల మీద ఆవిడకి ఎంత కోపం ఉందో అతనికి అర్థమైంది. ఆవిడ మానసిక స్థితి పట్ల జాలి కలిగింది. అతడు ఆలోచనల్లో ఉండగానే చీకటి మరింత దట్టమైంది. ఆకలి మొదలైంది. 2 జతల బట్టలు అమ్మితే 5 రూపాయలు రావు అనుకున్నాడు. అప్పుడు పడింది అతని దృష్టి సూట్ కేసు మీద. ఒక్కసారిగా చైతన్యవంతుడయ్యాడు. పీటర్ తెచ్చిన సూట్ కేసు అది. బస్సు హారన్ కొడుతుంటే ఆ హడావుడిలో సూట్ కేసు మర్చిపోయి వెళ్ళి బస్సు ఎక్కేశాడు. తన సామాన్లతో పాటు వచ్చేసింది అది. అతనికి పీటర్ మాటలు గుర్తొచ్చాయి. లక్ష్మణ్పూర్లో మన కస్టమర్కి ఈ డబ్బు అందివ్వకపోతే కొంపలు అంటుకుంటాయి, సాయంత్రంలోగా అందాలి. కార్తికేయ ఆలోచనలో పడ్డాడు. తను మోసగింపబడిన మాట, తనకి కొరియర్ సర్వీసులో ఉద్యోగం రాని మాట నిజమే. కానీ తనని మోసం చేసే ప్రయత్నంలో ఈ పీటర్ అతని ఉద్యోగానికి ద్రోహం చేశాడే అనుకున్నాడు. తామిద్దరి మధ్య లక్ష్మణ్పూర్ కస్టమర్ నష్టపోకూడదు కదా. ఈ ఆలోచన రాగానే మరి ఆలస్యం చేయకుండా అతను కొట్టువాడి వైపు తిరిగి, నాకేదైనా వాహనం దొరుకుతుందా, అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. రాత్రిపూట ఒంటెల మీద ఎవ్వరూ ప్రయాణం చెయ్యరు, దొంగల భయం అన్నాడు. అక్కడ పీటర్ రాజమండ్రిలో తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఉద్యోగం విషయంలో తనని అతడు మోసం చేసినా సరే జరిగిన పొరపాటుకి అతడు ఉద్యోగం పోగొట్టుకోకూడదు. ఆ ఆలోచన రాగానే కార్తికేయ ఆలస్యం చేయకుండా తన సామాన్లు, ఆ సూట్ కేసు తీసుకొని లేచాడు. కృంగిపోతున్న సూర్యుడి వైపు సముద్రం లాంటి ఇసుక మధ్య మళ్ళీ ఒంటరిగా నడిచిపోతున్న ఆ ఆగంతకుడు అసలు ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కాక కొట్టువాడు ఆశ్చర్యంగా చూశాడు. కళ్యాణికి జీవితంలో అంత కోపం ఎప్పుడూ రాలేదు. ప్రతాపరెడ్డి తల వంచు కూర్చునున్నాడు. చేతులు నలుపుకుంటూ నిలబడి ఉన్నాడు. అసలు జరిగిన విషయం ఇది. శ్రీ కళ్యాణికి జోధ్పూర్ నుంచి ఒక మిషన్ సప్లై కావలసి ఉంది. దానికి 1,00,000 రూపాయలు బిల్లుతో నిమిత్తం లేకుండా బ్లాక్లో పంపాలి. సెక్యూరిటీ సర్వీసులో ఎవరైనా నమ్మకస్తుల ద్వారా దీన్ని పంపమని ప్రతాపరెడ్డిని కోరింది. సెగ్మా ఏజెన్సీలో పనిచేసే పీటర్ని అతడు ఈ పనికి వినియోగించాడు. పీటర్తో పాటు కార్తికేయను కూడా పంపించి ఎడారి మధ్యలో వదిలేయవచ్చు అన్న ఆలోచన కూడా ఆమెదే. అక్కడి నుంచి నాటకం మొదలైంది. కార్తికేయకి ఉద్యోగం ఇచ్చినట్టు నటించి పీటర్ తనతో పాటు తీసుకెళ్ళాడు.
కార్తికేయ జేబులో పైసా లేకుండా చేసి అతన్ని రాణిమఠ్ పంపాడు. అయితే తనతో జోధ్పూర్ తీసుకువెళ్లాల్సిన సూట్ కేసుని హడావుడిలో కార్తికేయ దగ్గర మర్చిపోయాడు. ఎంత చండాలంగా చెప్పినా పాడు పని చేసింది నా క్రింది ఉద్యోగులైతే వెంటనే డిస్మిస్ చేద్దును, నిప్పులు కక్కే స్వరంతో అరిచింది కళ్యాణి. ప్రతాపరెడ్డి జవాబు చెప్పలేదు. మీ సిగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ గురించి గొప్పగా కబుర్లు చెప్పారు. మీ దగ్గర చాకులాంటి ఏజెంట్లు ఉన్నారన్నారు. ఒక్కొక్కరు ఒక్కో జేమ్స్ బాండ్ అన్నారు. కానీ మీ సీక్రెట్ ఏజెంట్లు బస్సు టైం అయిపోతుందని సూట్ కేసులు వదిలి పరిగెత్తే బఫూన్లని ఇప్పుడే తెలిసింది. పీటర్ తన తల ఎంత సైజులో వాచిందో చూసుకుంటున్నాడు. ప్రతాపరెడ్డి ధీమాగా అన్నాడు, నువ్వేం కంగారు పడకమ్మా. ఆ కార్తీక్ రాగానే అతడి నుంచి ₹1,00,000 కక్కించే బాధ్యత నాది. ఆమె చేతిలో పేపర్ నేలకేసి విసిరి కొట్టింది. వెధవ ₹1,00,000. నేను బాధపడుతున్నది అందుకు కాదు. నేనెంత ఫూల్నయ్యానో తలుచుకుంటేనే సిగ్గుతో తల కొట్టేసినట్టుగా ఉంది. గొప్పగా ఉత్తరం రాసి మరీ కవర్లో పెట్టాను. అది చదువుకొని అక్కడ అతను ఎంత నవ్వుకుని ఉంటాడో అని ఆగి తనలో తానే అనుకుంటున్నట్లుగా, కొంపదీసి మనమెవరో తెలిసే ప్రమాదం ఉందా అంది. పీటర్ చప్పున అన్నాడు, లేదు మేడం, ఆ సూట్ కేసులో డబ్బు తప్ప మరేమీ లేదు అన్నాడు. ఏడవలేకపోయారు అన్నట్లుగా చూసింది. జీవితాంతం గుర్తుపెట్టుకునే సంఘటనలా చెయ్యాలనుకున్నాను. జీవితాంతం సిగ్గొచ్చే సంఘటనగా మారింది అంది. అతడి మీద అంత పగవున్న ఆ అమ్మాయికి తగిన సలహా ఇచ్చి సాయం చెయ్యాలనుకున్నాడు పీటర్. మన డబ్బు పోయిందని పోలీసులకు రిపోర్టు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయిస్తే అన్నాడు. విల్ యూ ప్లీజ్ కీప్ యువర్ మౌత్ షట్ అంది చిరాగ్గా. ఆమెకి అతడిని జైల్లో పెట్టించి నాశనం చెయ్యాలన్న కోపం లేదు. అతడు తన రహస్య దృశ్య వీక్షణ సంగతి విని సలహా ఇచ్చాడు. దానికి ప్రతీకారంగా దేశపు మారుమూల ఎడారి మధ్యలో అతడిని వదిలిపెట్టాలని అనుకుంది. ఆమె యుగో మీద అతడు దెబ్బకొట్టాడు. అతడికి తన తెలివితేటలు ఎలాంటివో చూపించాలనుకుంది. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరగడంతో ఆమె యుగో మరింత దెబ్బతిన్నట్టయింది. ఆమె చిరాగ్గా అనుకుంది. ఆమె ఢిల్లీ ఫోన్ చేసి తన రిప్రజెంటేటివ్ని అర్జెంటుగా జోధ్పూర్ వెళ్ళి ₹1,00,000 ఇమ్మని చెప్పింది. ప్రతాపరెడ్డి వైపు తిరిగి, మీ ఆఫీసులో ఏదైనా ఇలాంటి పొరపాటు జరిగి మీకు ₹1,00,000 నష్టం రావడమే కాకుండా మీరు అనుకున్న పని కాకపోతే ఆ వ్యక్తి మీద ఎలాంటి చర్య తీసుకుంటారు అని అడిగింది. అతడిని ఉద్యోగంలోంచి తీసేస్తాం. ఇంకా అతడి వల్ల నష్టపోయిన లక్షలాది రూపాయలు ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తాం. ఒకవేళ కార్తికేయ మనకి దొరక్క ఆ డబ్బు రాబట్టుకోలేకపోతే? ప్రతాపరెడ్డి ఏదో మాట్లాడబోతుంటే తలుపు దగ్గర చప్పుడయింది. ముగ్గురు అటు చూశారు. బయట నుంచి పడుతున్న ఎండలో లోపలికి మసక వెలుతురికి ఒక సిలౌట్లా నిలబడి ఉన్నాడు అతను. అతడి బట్టలు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. జుట్టు తైల సంస్కారం లేనట్లుగా రేగి ఉంది. అతడిని చూస్తూనే పీటర్ గుండె ఆగినట్లు అనిపించింది. నమ్మలేని ఒక చిత్రం చూస్తున్న వాడిలా, ఒక హిప్నాటిస్టు సూచనల మేరకు కల నుంచి బయటపడిన వాడిలా పీటర్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అయితే ఆ వచ్చిందెవరో శ్రీకళ్యాణికి తెలియదు. ఏం కావాలి? అధికారిక స్వరంతో అడిగింది. అతడు ఆమె వైపు చూడటం లేదు, పీటర్ వైపు చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఏమాత్రమైనా కాస్త అనుమానం మిగిలి ఉంటే అది తీరిపోయినట్లు, తను సరైన ఇంటికే వచ్చినట్లు అతడి మొహంలో రిలీఫ్ కనపడుతుంది. ఏం కావాలి? నిన్నెవరు లోపలికి రానిచ్చారు? అడుగుతుంటే జవాబు చెప్పవే, ఆమె గద్దించింది. వెనక నుంచి పీటర్ కల్పించుకుని తడబడే స్వరంతో తనే కార్తీక్ అన్నాడు. అంతే. ఆ గదిలో సూది పడితే వినపడేంత నిశ్శబ్దం వ్యాపించింది. శ్రీకళ్యాణికి అతడిని చూస్తుంటే కలిగిన మొట్టమొదటి ఫీలింగ్, ఇతడితోనే ఆ రాత్రి తను సెక్స్ గురించి మాట్లాడింది. రెండో ఫీలింగ్, ఇతడినే తను ఎడారి మధ్యలో వదిలిపెట్టి రమ్మంది. మూడో ఫీలింగ్, తనెక్కడా జారిపోకుండా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయాలి. అవును మరి, ఇదంతా తనెవరో తెలియనప్పుడు చేసింది. ఇప్పుడు ఎలా కనుక్కున్నాడో ఇక్కడికి వచ్చేశాడు. ఇక్కడ నానా రభసా చేయొచ్చు, తనని నిలదీయవచ్చు. క్రైసిస్ మేనేజ్మెంట్లో అదే చెప్తారు. కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో రకరకాల పద్ధతులున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది నువ్వు ఓడిపోయినట్లు కనిపించకు. అన్నిటికన్నా ముఖ్యమైనది అదే. ఒకసారి అలా కనిపిస్తే అవతలి వాళ్ళు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. తప్పు నీదే అన్న విషయాన్ని నువ్వు గ్రహించావని తెలిస్తే మరీ రెచ్చిపోతారు. అని ఆమె కఠిన స్వరంతో, ఎవరు నువ్వు అని అడిగింది. అతడు పీటర్ వైపు చూపిస్తూ, ఆయన దగ్గర పనిచేసేవాడిని అన్నాడు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయనతో కాస్త పనుండి
ఆమె స్వరం మరింత హెచ్చింది. నీ యజమానితో పనుంటే నువ్వు ఆయన్ని మీ ఆఫీసులో కలుసుకోవాలి. అతను మాట్లాడలేదు. వెళ్ళు వెళ్ళు, ఇలా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ రాకూడదు అని హెచ్చరిస్తున్నట్లుగా అంది. అతను అడుగు ముందుకేశాడు. చేతిలో బ్రీఫ్ కేస్ ముందుకు ఉంచి, ఇందులో ఆయన డబ్బు మర్చిపోయారు అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. తాము తప్పు చేశామని నిరూపించడానికి అతడు వల బిగుస్తున్నాడనుకుంది. అతన్ని డిఫెన్స్లో పడవేయటానికా అన్నట్లు, అదృష్టవంతుడివి, నీ మీద ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకుంటున్నాం. కరెక్ట్గా డబ్బు తీసుకొచ్చి బ్రీఫ్ కేసుతో సహా అప్పగించబట్టి బతికిపోయావు అంది. అతడు దాన్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. పీటర్ వైపు తిరిగి, ఇందులోంచి నా దారి ఖర్చుల నిమిత్తం 530 రూపాయలు తీసుకున్నాను. లెక్క కూడా రాసి ఆ బ్రీఫ్ కేసులో పెట్టాను అన్నాడు. ఆమె ఎగతాళిగా, బ్రీఫ్ కేసు బద్దలు కొట్టి లోపల ఎంత క్యాష్ ఉందో చూసావా అంది. అతడు భావరహితమైన దృష్టితో ఆమెను చూశాడు. పీటర్ని చూపిస్తూ, ఈయన లక్ష్మణ్పూర్లో ఈ పెట్టె ఇవ్వాలి, చాలా అర్జెంట్ అన్నారు. నాకేమో ఆ లక్ష్మణ్పూర్ అడ్రస్ తెలియదు, బ్రీఫ్ కేసులో ఉందేమో అని బలవంతంగా తెరవవలసి వచ్చింది అన్నాడు. అంతేకాని డబ్బు కోసం తెరవలేదంటావు? ఉక్రోషంతో అడిగాడు ప్రతాపరెడ్డి. అతడికి తన అసిస్టెంట్ అయిన పీటర్ ఈ విధంగా మొత్తం ప్లాను పాడు చేయటంతో తల కొట్టేసినట్లుగా ఉంది. నేను డబ్బు కోసం తెరవలేదు. నా చేతికిచ్చిన కవర్లో నా మీద కక్ష సాధింపు చర్యగా నన్ను ఆ ఎడారికి పంపినట్లుగా ఉంది. అది నాకు శ్రీకళ్యాణి గారికి సంబంధించిన విషయం. మాకు జరిగిన గొడవలో అనవసరంగా ఈయన బలైపోవటం ఎందుకు అనిపించింది. అందుకే రాజమండ్రి వరకు హడావుడిగా ఈయన దొరుకుతారేమో అని వెళ్ళాను. ఆయన అక్కడ లేకపోయేసరికి అప్పుడు అనుమానం వచ్చింది ఆయన కూడా మీ మనిషే అని. అప్పుడు బ్రీఫ్ కేసు విప్పాను. అప్పటి వరకు బ్రీఫ్ కేసు విప్పలేదా? పాయింట్ దొరికినట్లుగా అడిగింది. లేదు. ఎందుకని? అది కస్టమర్ డబ్బు కాబట్టి. నీ దగ్గర డబ్బు ఉందా? లేదు. మరి నీ దగ్గర పైసా డబ్బు లేకుండా రాణిమఠ్ నుంచి రాజమండ్రి వరకు రాత్రికి రాత్రి 10 కిలోమీటర్లు ఎలా వచ్చావు? పరిగెత్తుకుంటూ. ఒక చల్లటి గాలి తన మీద నుంచి వెళ్ళిపోయినట్లుగా ముగ్గురు సన్నగా వణికారు. అతడి నిజాయితీ అక్కడి నిశ్శబ్దంతో చేరి వాళ్ళ మనసుల్ని తొలిచేసింది. ఆమె అతడికి ఉత్తరం రాసి హేళన చెయ్యాలనుకుంది. తను నియమించిన మనిషి 1,00,000 రూపాయలు అతడి దగ్గర వదిలేశాడని తెలిసి ఆమెకు కోపం వచ్చింది. కానీ ఇప్పుడు అతను ఆ 1,00,000 రూపాయలు తిరిగి తీసుకురావడం ఆమెకు మరింత ఇబ్బందిని కలగజేసింది. మనుషుల్లో ఇంత నిజాయితీ పరులుంటారా అనిపించింది ఆమెకు. అది కూడా కాదు, అంత చీకట్లో ఆ ఎడారిలో అన్ని సామాన్లు పట్టుకొని పరిగెత్తడం, ఎముకలు కొరికే చలిలో కూరుకుపోయే ఇసుకలో 10 కిలోమీటర్లు వెళ్ళటం, అది ఎవరి కోసం? తనని మోసం చేసిన మనిషిని పట్టుకుని తిరిగి అతనికి సాయం చేయటం కోసం. ఆమె అతని వైపు సూటిగా చూడలేక తలదించుకుంది. ఆ హాల్లో వివేకానందుడి ఫోటో కూడా తనని నిలదీస్తున్నట్లుగా అనిపించింది. ఈ మొత్తం వ్యవహారం పట్ల సంతోషంగా ఉన్నది పీటర్ ఒక్కడే. పోయాయనుకున్న 1,00,000 రూపాయలు దొరికాయి, అది సంతోషం. ఆ సంతోషంలో అతడు కార్తికేయ వైపు తిరిగి, మా అడ్రస్ ఎలా దొరికిందో నీకు అని అడిగాడు. నేను ఒకసారి ఈ ప్రతాపరెడ్డి గారి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడే ఈమె దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎవరు? కళ్యాణ అని ఆయన అన్నారు. అప్పటి నుంచి ఆమె ఏదో అడిగితే ఆ డాక్టర్ పేరు అశ్వత్థామని, ఆ తర్వాత నా ప్రసక్తి వచ్చింది. కళ్యాణి గారు నా గురించి వివరాలన్నీ ఇన్వెస్టిగేట్ చేయమని ఈయనతో చెబుతూ ఉండగా పక్కనే ఉన్నాను. భూమి రెండుగా చీలిపోయి తాను అందులో కూరుకుపోతే బాగుండు అనుకున్నాడు ప్రతాపరెడ్డి. అప్పటి వరకు అతడు అందరితో చెబుతూ వచ్చాడు, సిగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ చాలా గొప్ప సంస్థ, అక్కడి నుంచి ఒక్క రహస్యం కూడా బయటకు పోదు అని. కానీ ఇప్పుడు తానే ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించాడో వింటుంటే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. శ్రీకళ్యాణి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అతనెవరో తనకి తెలియటానికి ముందే తానెవరో అతనికి తెలుసు. ఈ నిజం ఆమె హృదయాన్ని కవ్వం చిలికినట్లు చిలికి పారేసింది. ఇక అక్కడ తన అవసరం లేనట్లు కార్తికేయ బయటికి నడిచాడు. ఈ హడావుడిలో ప్రతాపరెడ్డి ఎప్పుడు జారుకున్నాడో తెలియదు. కళ్యాణి ఇంకా ఇంత నాటకీయమైన సంఘటనలోనూ తన కర్తవ్యాన్ని మర్చిపోని వ్యక్తి ఒక్కడే, పీటర్. హిమాలయాల ఎత్తుకు ఎదిగిపోయిన కార్తికేయకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిన బాధ్యత తన మీద ఉన్నట్లు అతను భావించి పరుగున బయటకు వచ్చాడు. లోపల ఇంకా కళ్యాణి అలా శిలాప్రతిమలాగా నిలబడే ఉంది. కార్తికేయ చెప్పులు తొడుక్కుంటూ ఉన్నాడు. అతడి వెనక నుంచి దగ్గరగా వెళ్ళి, ఈ గొడవతో నాకు సంబంధం లేదు, నేను నిమిత్తమాత్రుణ్ణి అన్నాడు పీటర్.
నాకు తెలుసు. 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నా ఉద్యోగం నిలబెట్టారు, థ్యాంక్స్. పర్వాలేదు అని కార్తికేయ వెళ్ళిపోవటానికి మెట్లు దిగసాగాడు. ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతావా బాబు? వెనక నుంచి పీటర్ అడిగాడు. కార్తికేయ ఆగాడు. పీటర్ అన్నాడు, నీ గురించి తెలుసుకోవటానికి ఆవిడ డిటెక్టివ్లను నియమించింది. ఎంతో కష్టపడింది. నువ్వు చేసిన చిన్న తప్పుకి ఆవిడ నిన్ను ఎడారి మధ్యలో నిస్సహాయంగా వదిలేసి ఉంది. ఇదిలా పక్కన పెట్టు. ఆవిడ ఎవరో నీకు తెలుసు. నీ ఉద్యోగం పోయింది కూడా ఆవిడ వల్లనే, అది నీకు తెలుసు. అయినా కూడా నువ్వెందుకు ఊరుకున్నావు? ఆవిడ మీద నీకు కోపం రాలేదా? ఆవిడను పట్టుకొని దులిపేయాలి అనిపించలేదా? కార్తికేయ నెమ్మదిగా తలెత్తాడు. లేదు అన్నాడు. మనిషికి అత్యంత ఉత్తమమైన గుణం పట్టుదల, అత్యంత హీనమైన భావం పగ. ఉత్తమమైన పట్టుదలని హీనమైన పగ కోసం ఉపయోగించడం అనవసరమని నా అభిప్రాయం. పీటర్ ఇబ్బందిగా చూస్తూ, నాకు అర్థం కాలేదు అన్నాడు. నా మీద కోపంతో ఆవిడ కనీసం కొన్ని రోజుల పాటు ప్రశాంతతను దూరం చేసుకుంది. ఆమె మీద జాలితో నేను నిర్మలంగా ఉన్నాను, అది తేడా అని అతను అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ మాట్లాడే మాటలు కళ్యాణికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. పీటర్ కంఠం. చివరి ప్రశ్న. కార్తికేయ ఆగాడు. నా మీద నీకేం కోపం లేదుగా? నాకు ఎప్పుడూ ఎవ్వరి మీద కోపం రాదు. కళ్యాణి తలెత్తి కిటికీలో నుంచి చూసింది. కార్తికేయ మెయిన్ గేటు దాటుతూ కనిపించాడు. ఆమె తల తిప్పి పటం వైపు చూసింది. ఎందుకో తెలియదు కానీ హాల్లో వివేకానందుడి ఫోటో పూర్వం కన్నా బ్రైట్గా కనిపించింది. నగరంలోకెల్లా రష్గా ఉండే రోడ్డు. శ్రీకళ్యాణి తన టొయోటా డ్రైవ్ చేస్తోంది. సో మీ పెద్ద కొడుకు అమెరికా వెళ్ళాలి, కూతురు పెళ్లి చెయ్యాలి. ప్రతాప్ రెడ్డి సమాధానం చెప్పలేదు. ఈ రెంటికి కలిపి 1,00,000 రూపాయలు కావాలి. అవునమ్మా, మీకు ఈ 1,00,000 రూపాయలు నా దగ్గర నుంచి అడ్వాన్స్గా కావాలా, అప్పుగా కావాలా అడిగింది. రెంటికి తేడా ఏముందమ్మా? వడ్డీ. అతడిని ఎవరో కొట్టినట్టయి తెల్లబోయి చూశాడు. బిజినెస్ మ్యాగ్నెట్ అంటే ఎలా ఉంటుందో అతనికి అర్థమైంది. నిజానికి తన కోరిక చెప్పగానే ఆమె దాందేముంది, 1,00,000 రూపాయలు తీసుకోండి అంటుంది అనుకున్నాడే కానీ ఇన్ని ప్రశ్నలు అడుగుతుంది అనుకోలేదు. తల కాస్త తిప్పి ఆమె వైపు చూశాడు. ఆమె ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తోంది. నీ ఇష్టం అమ్మా, నువ్వెలా అనుకుంటే అలా ఇవ్వు. నాకు మాత్రం వారం రోజుల్లోగా డబ్బు కావాలి. మార్కెట్ రాగానే ఆమె కారు పక్కకి తీసి ఆపుతూ, మా అకౌంటెంట్తో చెబుతాను, మిగతా విషయాలు అతను మాట్లాడతాడు అని కారు దిగి రండి అంది. ప్రతాప్ రెడ్డి కొంచెం హర్ట్ అయ్యాడు. ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించిన వారిలో ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నాడు. అయితే ప్రేమికుల్లా కాదు, ఒక తండ్రిలా. చిన్న వయసులోనే కోటీశ్వరరాలైన ఒంటరి అమ్మాయికి ప్రతి వాళ్ళు దగ్గరవ్వటానికి ప్రయత్నిస్తారు, సలహాలిస్తారు. ఆ విధంగా అతను ట్రై చేశాడు. ఆమె మాత్రం దూరంగా ఉంచింది. అతడినే కాదు, అందరి దగ్గర సలహాలు తీసుకుంటుంది. కానీ మనసుకు దగ్గరగా రానివ్వదు. అది ఆమె ప్రవృత్తి. ఆ విషయం తెలిసాక ఆయన కేవలం బిజినెస్ బంధుత్వం మాత్రమే పెట్టుకుని అప్పటి నుంచి సంతోషంగా ఉన్నాడు. 2 అంతస్తుల సూపర్ మార్కెట్ అది. ఆమె షాపింగ్ పూర్తి చేసేసరికి అరగంట పట్టింది. సామాన్లు తీసుకుని మెట్లు దిగుతూ, మీకు ఇంకా 3 కూతుళ్ళు ఉన్నట్లున్నారు. వచ్చే 3 సంవత్సరాల్లో ప్రతి ఏడాది ఇలాగే 1,00,000 రూపాయలు కావలసి వస్తుందనుకుంటా అంది. ఆయన ఏడవలేక నవ్వుతూ అవునన్నట్లుగా తలూపాడు. కారు రోడ్డుకు అవతల పార్కింగ్లో ఉంది. ఆమె చివరి మెట్టు దిగుతూ ఉండగా చెప్పు తెగింది. మరి నడవటానికి వీలు లేకుండా తెగటంతో ఆమె పక్కనే ఉన్న పాలిష్ వాలా దగ్గరకు వెళ్ళి చెప్పు అతని ముందు ఉంచి నిలబడింది. నా దగ్గర పాలిష్ సామాన్లు మాత్రమే ఉన్నాయి మేడం అన్నాడు. గాడ్, ఇప్పుడు చెప్పుతో రోడ్డు దాటడం ఎలా? స్వాగతంగా అనుకుంది. ప్రతాప్ రెడ్డి కల్పించుకుని, కొత్త చెప్పులు కొనుక్కుందాం పదమ్మాయి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నాడు. మీరొక్క 2 నిమిషాలు ఇక్కడ నిలబడితే నేను వెళ్ళి కుట్టించుకొస్తాను అన్నాడు అతను తలెత్తి. అతడిని చూసి నువ్వా అందామ ఆశ్చర్యంగా. అతను కార్తికేయ. చెప్పులు తీసుకుని అతను వెళ్ళాక, ఎవరో వండర్ఫుల్ ఫెలోలా ఉన్నాడే అన్నాడు ప్రతాప్ రెడ్డి. ఇతను మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాడన్నారు కదూ? అవునమ్మా. ఏ ఉద్యోగం కోసం? ఆఫీస్ బాయ్ ఉద్యోగం కోసం. ఆఫీస్ బాయ్ ఉద్యోగానికి అది దొరక్కపోయేసరికి పొట్ట గడవటం కోసం ఈ పని మొదలు పెట్టాడనుకుంటాను అన్నాడు. ఆమె మరేమీ మాట్లాడలేదు. ఈలోపు కార్తికేయ చెప్పులు కుట్టించి తీసుకువచ్చాడు. ఆమె 10 రూపాయలు అందించింది. అతడు 3 రూపాయలు తిరిగిచ్చేస్తూ, అక్కడ 6 రూపాయలు తీసుకున్నారు మేడం అన్నాడు. ఆమె తలూపి కారు వద్దకు నడిచింది. ప్రతాప్ రెడ్డి ఆఫీస్ దగ్గర అతన్ని దింపి
ఆమె తన ఆఫీసుకు వెళ్ళిపోయింది. వెళ్లే ముందు ప్రతాప్ రెడ్డితో పీటర్ను ఓసారి తన దగ్గరకు పంపమని కోరింది. ఆమె తన కార్యాలయానికి చేరుకున్న అరగంటకు పీటర్ వచ్చాడు. కార్తికేయ మీ దగ్గర 4-5 రోజులు పనిచేశాడు కదా, అతడి మీద మీ అభిప్రాయం ఏమిటి? పీటర్ కూర్చున్నాక అడిగింది. ఆమె ఎందుకు పిలిచిందో, మళ్ళీ ఏం గొడవ వచ్చిందో అని భయపడుతూ పీటర్ ఆమె ఈ ప్రశ్న అడిగేసరికి తెల్లబోయి మంచివాళ్లానే ఉన్నాడు మేడం, లేకపోతే ₹1,00,000 అంటూ ఏదో చెప్పబోయాడు. ఆమె మాటలు మధ్యలోనే ఆఫ్ చేస్తూ, ఆ విషయం నాకు తెలుసు. అతని క్వాలిఫికేషన్ ఏమిటి? నాకు తెలియదు మేడం. అతని అడ్రస్ మీకు తెలుసు కదా, ఒకసారి అతన్ని నా దగ్గరకు పంపించండి అంది. పీటర్ తలూపాడు. అందుకోసమే పిలిపించాను. ఇక మీరు వెళ్ళరండి. ఆమె పొద్దున లేచేసరికి 8 అయింది. తయారై కిందకు వచ్చింది. విజిటర్స్ రూమ్లో కూర్చొని ఉన్నాడు కార్తికేయ. ఆమెను చూసి లేచి నిలబడ్డాడు. ఆమె వెళ్ళి అతని ఎదుట సోఫాలో కూర్చుంటూ ప్లీజ్ సిట్ డౌన్ అంది. పర్వాలేదు, చెప్పండి. నీ క్వాలిఫికేషన్ ఏమిటి? ఇంటర్మీడియట్. అంత తక్కువ చదువుకున్న వాడివి మనస్తత్వం గురించి అంత బాగా ఎలా మాట్లాడగలిగావు ఆ రోజు ఫోన్లో? నాకు తెలిసిందేదో చెప్పానండి, అంతే. నీ నిజాయితీ నాకు నచ్చింది. ₹1,00,000 దొరికినా తీసుకోకుండా వెనక్కి తీసుకురావడం అంది. నిజానికి అది ఒక్కటే కాదు ఆమెకు నచ్చింది. తను అంత ఇరిటేట్ చేసినా అతను మామూలుగా ఉండగలగటం, పైగా పట్టుదల గురించి అతను మాట్లాడిన విధానం, అది నచ్చింది. నీకేదైనా ఉద్యోగం ఇద్దామనుకుంటున్నాను. ఏం చేయగలవు నువ్వు? షాప్లో మెకానిక్గా పనిచేశాను. టెంపరీగా ఇంకో చోట బ్యాంక్ అకౌంట్స్ చూశాను. వంట బాగా చేయగలను. ఇన్ని పనులు చేయగలవాడివి బూట్ పాలిష్ ఎందుకు చేస్తున్నావు? రోజు గడవటం కోసం. ఆ సమాధానం ఆమెకు మాట్లాడనివ్వలేదు. టాపిక్ మారుస్తూ, నీకేం ఉద్యోగం ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కదా, మా ఇంటిలో పని చేస్తావా, వంట చేస్తావా అని అడిగింది. చేస్తాను మేడం. గుడ్. నిన్ననే మా వంట మనిషి పని మానేసింది. నువ్వు జీతం గురించి ఏమీ ఆలోచించకు. మీ డాక్టర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తాను. ఇక్కడ కొంతకాలం పనిచేశాక మా ఆఫీసులో ఏదో ఒక దాంట్లో చూస్తాను. నీలాంటి నిజాయితీ పరులు మా ఆర్గనైజేషన్కి ఎంతో అవసరం అంటూ లేచింది. ఆమెకి ఎంతో రిలీఫ్గా అనిపించింది. అవుట్ హౌస్లో ఎన్ని కుటుంబాలున్నా ఇంట్లో ఉండే 4 ఆడవాళ్లే. పైగా అతడిలో గొప్ప మాస్క్యులిటీ ఉంది. అతని లాంటి స్నేహితుడు, తండ్రి, అన్నయ్య ఉంటే బావుండును అనిపించే పర్సనాలిటీ అతనిది. వర్షం పడిన తర్వాత చెట్ల ఆకులు మరింత పచ్చదనాన్ని సంతరించుకుని ఎలా నిర్మలంగా ఉంటాయో అలా ప్రశాంతంగా ఉంటుంది అతని వదనం. ఆమె అతడికి హాలు పక్కనే ఉన్న గది చూపిస్తూ, నువ్వుండే గది ఇది, నీ సామాన్లన్నీ తెచ్చేసుకో అంది. అతను తలూపాడు. అతడు ఆ ఇంట్లో ఉండటానికి సత్యం అభ్యంతరం తెలిపాడు. అయితే ఒక్క తల విదిలింపుతో దాన్ని ఆమె తోసిపుచ్చింది. మరుసటి రోజు పొద్దున్నే సెగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డిని పిలిపించింది. మీరు ప్రతి 3 నెలలకి పంపే వ్యక్తిగత లిస్టులో సత్యం పేరు చేర్చండి. అతని కార్యకలాపాలన్నీ నాకు వెంటనే తెలియాలి. అతడి అలవాట్లు, డబ్బు సమస్యల్లో ఉన్నాడా వగైరా మొత్తం అంది. ప్రతాప్ రెడ్డి ఆశ్చర్యాన్ని తనలోనే దాచుకుని అలాగేనమ్మా అన్నాడు. అంతేకాదు, సత్యం ప్రియురాలు ఎవరు, ఆమె గత చరిత్ర ఏమిటి, మొత్తం వివరాలన్నీ కావాలి. ప్రతాప్ రెడ్డి వెళ్ళిపోయాక ఆమె ఆలోచనలో పడింది. సత్యాన్ని కేవలం ఒక అమ్మాయితో చూడటం వల్ల ఈ నగా పెట్టడం సమంజసమేనా అని ఆమె ఆలోచిస్తుంది. సత్యం అంతకన్నా పెద్ద ప్లాన్లో ఉన్నాడని ఆమెకు తెలియదు. అతడి వెనక డాక్టర్ అశ్వత్థామ ఉన్నాడని కూడా ఆమె ఊహించలేదు. ఇద్దరూ కలిసి తనకి స్లో పాయిజన్ ఇవ్వబోతున్నారని, తన ప్రాణాలకే ప్రమాదం రాబోతుందని తెలిస్తే ఆమె మరిన్ని జాగ్రత్తలు తీసుకునేదేమో. ఇది జరిగిన గంటకి ప్రతాప్ రెడ్డి సత్యాన్ని కలుసుకున్నాడు. ఒకప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు. నీతో చేతులు కలిపితే నన్ను డబ్బులో ముంచెత్తుతానన్నావు. డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టిన కొత్త అది, నేను ఒప్పుకోలేదు. ఈ విషయం బయట పెడితే నా ప్రాణాలు తీస్తానన్నావు. నీ సంగతి ఎక్కడా బయట పెట్టలేదు నేను. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు? నాకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది. కూతురు పెళ్లి చేయాలి, కొడుకుని అమెరికా పంపాలి, రెంట్కి కలిపి 1,00,000 కావాలి. ఇది ఇస్తే నీతో చేతులు కలుపుతాను. నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. ఏమిటది? డబ్బిస్తే చెబుతాను. ₹1,00,000. నీ తండ్రికి పక్షవాతం వచ్చినప్పుడు శ్రీకళ్యాణి ₹1,00,000 స్వామివారికి ఇచ్చి ఆస్తి రాయించుకుంది. తిరిగి ఆస్తి సంపాదించుకోవాలంటే నువ్వు నాకు ₹1,00,000 ఇచ్చుకోవాలి. సత్యం 1,00,000 తీసుకువచ్చి ఇచ్చాడు. ఏమిటా రహస్యం?
డబ్బు తీసుకుంటూ ప్రతాప్ రెడ్డి అన్నాడు. మా ఏజెన్సీ కొందరు వ్యక్తుల మీద నిఘా వేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు శ్రీ కళ్యాణికి పంపుతుంది. ఇదంతా ఎంతో రహస్యంగా పగడ్బందీగా జరుగుతుంది. మిస్టర్ సత్యం, ఈ రోజు నుంచి నీ పేరు కూడా ఆ లిస్టులో చేర్చమని శ్రీ కళ్యాణి మా ఏజెన్సీని కోరింది. సత్యం మొహం కోపంతో, ద్వేషంతో, కసితో నల్లగా కమిలిపోయింది. అతి కష్టం మీద తనని తాను సంభాళించుకుని, సరే, దానికి ఎలా పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు అన్నాడు. ప్రతాపరెడ్డి లేచాడు. నీకు ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కావాలా అని అడిగాడు. మీరు నా గురించి మంచి రిపోర్ట్ ఇవ్వడం కోసమే ₹1,00,000 ఇచ్చాను. నేను అడుగుతున్నది అదే. నీ గురించి రిపోర్టు మంచిగా ఇస్తే చాలా? ఆవిడ ఏమేం చేస్తున్నది నీకు వివరంగా చెప్పాలి. దానికి మరో 1,00,000 అవుతుంది. సత్యం కన్నార్పకుండా ప్రతాపరెడ్డి వైపు చూస్తూ మనసులో అనుకున్నాడు. తీసుకో ముసలోడా, ముందు ఆ కళ్యాణి సంగతి తేల్చని, ఆ తర్వాత నీ సంగతి తేలుస్తాను. సత్యం అక్కడి నుంచి సరాసరి అశ్వత్థామ దగ్గరకు వెళ్ళాడు. మనం తొందరగా పని పూర్తి చెయ్యాలి, ఆవిడకు అనుమానం వచ్చింది అన్నాడు. ఆ విషయం నాకు వదులు. మనుషుల మనస్తత్వాలతో ఆడుకోవడం ఎలాగో నాకు 25 ఏళ్ల అనుభవం ఉంది. సత్యం విసుగ్గా, నీ అనుభవం కాదు నాకు కావలసింది, నా పని పూర్తి కావడం అన్నాడు. కరెక్ట్ వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు. గుమ్మంలో ప్రతాపరెడ్డి నిలబడ్డాడు. సత్యం కోపంగా లేచి నిలబడి, నువ్విక్కడికి ఎలా వచ్చావు అన్నాడు. డిటెక్షన్ అన్నాడు ప్రతాపరెడ్డి. నీ కార్యకలాపాల మీద కన్నేసి ఉంచమని కళ్యాణి చెప్పింది. అందులో భాగమే ఇదంతా. కానీ నేను నీకు డబ్బిచ్చాను. అవును, అందుకే వచ్చాను. నేను నమ్మక ద్రోహిని కాను, నీకు సాయం చేద్దామనే వచ్చాను. చూడు సత్యం, నీకు ఇలాంటి వాటిల్లో అనుభవం లేదు. కనీసం తలుపు కూడా వేసుకోకుండా మాట్లాడుతున్నావు. రేపు మీ పని పూర్తయి ఆ కళ్యాణిని చంపివేయగలిగినా 2 రోజుల్లో పోలీసులకు దొరికిపోతారు. సత్యం మొహం వాడిపోయింది. ప్రతాపరెడ్డిని తమతో కలుపుకోవడం ఎంత మంచి పనో ఇప్పుడు అర్థమైంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు తామిద్దరూ కేవలం స్లో పాయిజన్తో పని పూర్తి చేద్దామనుకున్నారు. తామెంత తప్పుదారిలో వెళుతున్నారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అంతా చెప్పి, మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అడిగాడు సత్యం. ఎప్పటికయ్యేనది. ఈలోపు అమ్మాయి ముసల్దవుతుంది, లేదా మరో 2 బాడీ గార్డులను పెట్టుకుంటే ఏ అర్ధరాత్రో మీరే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతారు. ఆలస్యం అమృతం విషం నవ్వాడు. మరేం చేద్దాం? డైరెక్ట్గా విషమే ఇద్దాం. ముగ్గురం ఉరికంబం ఎక్కుతాం. అప్పటి వరకు మౌనంగా ఉన్న అశ్వత్థామ ఛాన్స్ దొరికినట్లుగా అన్నాడు. అతడికి బాగా కసిగా ఉంది. ఈ పథకం మధ్యలో చేరిన ప్రతాపరెడ్డి క్షణాల్లో తనని డామినేట్ చేశాడని, తనని ఎందుకు చేతకానివాడిలా నిరూపించాడని అతనికి అర్థమవుతుంది. ఆ ఉక్రోషంతో అతడు, ఈ ఆలోచన నాకు వచ్చింది, కానీ శ్రీకళ్యాణి ఆస్తికి వారసుడు సత్యం. పోస్టుమార్టం రిపోర్ట్లో కళ్యాణి మరణానికి కారణం తెలిస్తే సత్యం కటకటాల వెనకుంటాడు. కళ్యాణి మరణిస్తే కదా పోస్టుమార్టం రిపోర్టు ప్రసక్తి వచ్చేది. ప్రతాపరెడ్డి నవ్వాడు. ఆ అమ్మాయి మరణించకుండా శరీరం అంతా చచ్చుబడిపోయి జీవోత్సవంలా తయారైందనుకోండి, అప్పుడు పోస్టుమార్టం ప్రసక్తే ఉండదు. పైగా ఎవ్వరికీ అనుమానం రాదు. తర్వాత మెంటల్గా చిన్న షాక్ ఇస్తాం. ఉదాహరణకి, ఒక లీగల్ కేసులో ₹1,00,00,000 నష్టపోయినట్లు చిత్రిస్తాం. లీగల్ విషయాలు చూసేది సత్యమే కాబట్టి ఆ విషయాన్ని చాలా సులభంగా ఏర్పాటు చేయవచ్చు. ఆ రాత్రి ఆమె మరణించిందనుకోండి, ఎవ్వరికీ అనుమానం రాదు. ఆ షాక్లో పోయిందనుకుంటారు. కళ్ళ ముందు తిరుగుతూ అకస్మాత్తుగా చనిపోతే పోస్టుమార్టంలు, విషప్రయోగం, బయటపట్టాలు జరుగుతాయి. జీవోత్సవం లాంటి శరీరం అయితే పెద్దగా పట్టించుకోరు. అద్భుతమైన ప్లాన్ అన్నాడు సత్యం ఆనందంగా. మా ఆలోచన కన్నా 1000 రెట్లు బాగుంది. ఎప్పుడు అమలు జరుపుదాం? ఆ విషయం గురించి ఒక ఇంగ్లీష్ పుస్తకంలో చదివాను. దాని పేరు XIC-20. ప్రాణం పోదు కానీ శరీరంలో ఏ అవయవము స్వాధీనంలో ఉండదు. పక్షవాతం వచ్చినట్లు శరీరం చచ్చుబడిపోతుంది. ఆ విషయాన్ని సంపాదించాలి. నా స్నేహితుడు ఒకడు ఇథోపియాలో ఉన్నాడు, అక్కడి నుంచి తెప్పించాలి. పేరు గమ్మత్తుగా ఉంది. ఒక రకమైన పాము విషం నుండి తయారు చేస్తారు దాన్ని. మార్ఫియా కన్నా పెద్ద ఎత్తున మత్తుకు అలవాటు పడ్డవాళ్ళు ఆ రకమైన పాముతో నాలుక మీద కాటు వేయించుకుంటారు. చాలా భయంకరమైన విషం. నరాల మీద డైరెక్ట్గా తన ప్రభావం చూపించి నిర్వీర్యం చేస్తుంది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.